స్క్రీన్ షేర్ చేయి. కంట్రోల్ అంటే ఏంది? దేనైనా సరే మన హ్యాండిల్లో పెట్టుకోవాలనుకోవడం, కంట్రోల్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆస్కింగ్, సో వాట్, ఇక్కడ కొంచెం బాగా వినాలి. ఇది ఎక్కువ ఇష్యూస్, ఎక్కువ ఇన్వెంటరీలో ఇష్యూస్ ఎక్కువ వచ్చేదంటే ఇక్కడే వస్తాయి. సో మీకు ఒకవేళ వర్క్ కాకపోతే లాస్ట్ రికార్డింగ్స్ ఇస్తాను ఏంటంటే, చాలా డెప్త్గా చెప్పున్నాను దీన్ని. ఇన్వెంటరీ కంట్రోల్స్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్వెంటరీ అంటాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఆర్ దేర్? టోటల్ 4 is there. Locator control, region control, lot control or lot number control, serial control, 4 ఉన్నాయి. సో వాడు అడిగేది ఇదే క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కువ అడగడు, ఇట్లే పోతాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లొకేటర్ కంట్రోల్? లొకేటర్ కంట్రోల్ అంటే మీనింగ్ ఏంది? రాయలేదు ఆయన. పైన ఉంది చూడరా స్టార్టింగ్ లో. ఓకే, ఇట్ ఈస్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్మినిటరీ. ఏంది మీనింగ్ ఇది? ఇట్ ఈస్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్మినిటరీ. మల్టీఆర్ స్ట్రక్చర్ చెప్పండి ఎవరన్నా, ఏం జరుగుతుంది మల్టీఆర్ స్ట్రక్చర్లో? ఫస్ట్ ఏముంటుంది? బిజినెస్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ లెడ్జర్. సరేలే, లీగల్ ఎంటిటీ. సరే ఇది మంది కాదు కాబట్టి వదిలేయండి. కానీ మల్టీఆర్ స్ట్రక్చర్ చెప్పుకుంటే ఇప్పుడు ఇది కూడా చెప్పాలి. ఇది మంది కాదని వదిలేయకూడదు. లెడ్జర్, లీగల్ ఎంటిటీ, నెక్స్ట్ ఆపరేటింగ్ యూనిట్. ఓకే, ఇన్వెంటరీ. ఓకే, సబ్ ఇన్వెంటరీ. ఓకే, లొకేటర్స్. లొకేటర్స్ మనం డిస్కస్ చేసేది ఏది? ఇది లొకేటర్స్. నెక్స్ట్ ఏంది? ఐటమ్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు టాటా షోరూమ్ ఉంది, లేదంటే సుజుకి ఉంది, ఏదో ఒకటి, లేదంటే మెడికల్ షాప్ ఉంది, ఏదో ఒకటి తీసుకోండి. సో నీకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. లేదంటే ఇదే తీసుకోండి, మెడికల్ షాప్ తీసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇది షాపు. షాపులో ఏముంటుంది? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఐటమ్ ఏ లొకేటర్లో ఉందంటే ఏం చెప్తారు మీరు? సో ఇది కడప సబ్ యూనిట్ అనుకో. ఓకే, సో ఏముంటుంది ఇలా ఉన్నప్పుడు? ఇక్కడ ఉంది ఐటమ్, ఇక్కడ ఉంది అనుకోండి ఐటమ్. దీని ఏమంటారు? ఏమని చెప్తారు? ఇది 1 2 3 4. ఫస్ట్ కాలమ్, సెకండ్ ర్యాక్, సెకండ్ బిన్ లో ఉంది ఐటమ్. ఎక్కడ ఉంది? ఇక్కడ, ఆ పర్టికులర్ లొకేటర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఏముంది, ఈ షోరూమ్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా 100 cc బైకులు ఉంటాయి. సెకండ్ షోరూమ్ అంతా, సెకండ్ ఫ్లోర్ అంతా 200 cc బైకులు ఉంటాయి, 300 cc బైకులు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తాడు? 300 cc బైకులు తీసుకురమ్మని అనుకో. ఐటమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉంది ఐటమ్ అనేది. సో అప్పుడు లొకేటర్ ఏది లొకేటర్లో ఉంది? నీ కడప అనే ఏపీ అనే యూనిట్ ఆర్గనైజేషన్లో, కడప అనే సబ్ యూనిటరీలో ఒక లొకేషన్ ఏదో ఎర్రమొక్కపల్లి అనే కాడ, ఎక్కడ థర్డ్ ఫ్లోర్లో 300 cc బైకులు పెట్టాను. అంటే వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్ యూనిటరీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఈజీలీ ట్రాకింగ్ పర్పస్ ఆఫ్ ద ఐటమ్స్. అవునా? అంతే కదా? అంతేనా? సో ఆ పర్టికులర్ లొకేషన్ అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి వెళ్ళి, లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇంట్లోకి వెళ్ళి కిచెన్లో కీ ఉంది తీసుకురాకుంటే ఎట్లా ఉంటుంది? ఇంట్లోకి కీ తీసుకురాకుంటే ఎలా ఉంటుంది? ఏది ఈజీగా ఉంటుంది మనకు? కిచెన్ లో కీ తీసుకోండి. ఐటమ్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇందా ఎక్కడ పడి ఉంది? ఎక్కడ ఐటమ్ ఎక్కడ పడి ఉన్నది? కిచెన్లో పడి ఉన్నది. అంతే కదా? క్లియర్, రైట్? సో ఇట్ ఈస్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్ యూనిటరీ. ఏ పర్టికులర్ సబ్ యూనిట్లో తెలుస్తుంది. దానికి ఏంటంటే సినారియోస్ ఉన్నాయి, డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఒకటి వచ్చి లొకేటర్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్, ప్రీ స్పెసిఫైడ్. లొకేటర్ కంట్రోల్ అట్ ద ఆర్గనైజేషన్ లెవెల్, చూడండి, ఆర్గనైజేషన్ లెవెల్, ప్రీ స్పెసిఫైడ్, డైనమిక్ లెవెల్. మూడోది లొకేటర్ కంట్రోల్ సబ్ యూనిట్ లెవెల్. ఈ రెండేం జరిగినాయి? ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రీ స్పెసిఫైడ్ జరిగినాయి. మూడో సినారియో లొకేటర్ కంట్రోల్ సబ్ యూనిట్ లెవెల్. నాలుగో సినారియో లొకేటర్ కంట్రోల్ ఐటమ్ లెవెల్. చెప్పండి బ్రో. హలో, ఎవరన్నా? ఓకే, ఈ సినారియో ఉన్నాయి. సో ఫస్ట్ ఏంది లొకేటర్ కంట్రోల్ అంటే? ఇట్ ఈజ్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్ యూనిట్. అంటే ఏ పర్టికులర్ సబ్ యూనిట్లో ఐటమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం పోయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఏపీ ఉంది, ఏపీలో మల్టిపుల్ సబ్ యూనిటరీస్ ఉన్నాయి. కడప, వైఎంపల్లి, తిరుపతి ఉంది. ఆ పర్టికులర్ ఏ సబ్ యూనిట్లో ఉంది? గుంటూరులో ఉందా? ఎక్కడ ఉందా? పర్టికులర్ సబ్ యూనిట్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
సెకండ్ లొకేటర్ కంట్రోల్ కాదు, లాట్ కంట్రోల్ ఉంటుంది. రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిటరీ చెప్పండి. వాట్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ సబ్ యూనిటరీ? ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇట్ యూజ్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద పర్టికులర్ లొకేటర్ ఆఫ్ ది పర్టికులర్ సబ్ యూనిటరీ. రిస్ట్రిక్టెడ్ అంటే ఏంది మీనింగ్? రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేయడమా? రిజెక్టెడ్ కి రిస్ట్రిక్టెడ్ కి చాలా తేడా ఉంది రెడ్డమ్మా. ఉందా లేదా? కంట్రోల్ చేయడం సార్ Prohibited అంటారు చూసారా? కంట్రోల్ చేయడం. రిస్ట్రిక్టెడ్ అంటే విరోధించడం కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిస్ట్రిక్టెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటారా, ఈ ఏరియా ప్రొహిబిటెడ్, దిస్ ఈజ్ ఏరియా డేంజర్, ఇట్లా చెప్తా ఉంటారు. అక్కడ పోవద్దు, రిస్ట్రిక్ట్ చేస్తాం దాన్ని. అవునా? అవునండి. సార్ సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్కు ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్లో 3 యూనిట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. 3 యూనిట్ ఆర్గనైజేషన్లు ఏమున్నాయి? బెంగళూరు ఉంది, గుంటూరు ఉంది, ఇంకోటి ఏముంది? తిరుపతి ఉంది. సో వీటిలో గుంటూరు నేను రిస్ట్రిక్ట్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తారు? రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఐటమ్ తెచ్చుకుంటాం మనం ఏమన్నా గుంటూరు నుంచి? నో, ఓన్లీ బెంగళూరు తిరుపతి నుంచే చేస్తాం. దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం మనం సబ్ యూనిటరీని. ఓకే, ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ద పర్టికులర్ లొకేటర్ అని అంటే ఆ పర్టికులర్ లొకేటర్లో ఉన్నదాన్ని ట్రాక్ చేస్తాం. వద్దు అనుకోండి. డిఫైన్ ద ఐటమ్, డిఫైన్ ద క్వరీ సబ్ యూనిటరీ, ట్రాన్సాక్షన్, ఇవన్నీ. మూడోది ఈడేమో రీజన్ కంట్రోల్. యూజ్ టు వాట్ ఈస్ ద రీజన్ కంట్రోల్ అడుగుతాడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది రీజన్ కంట్రోల్? ఇప్పుడు ఇదేం చెప్పింది? ఐటమ్ ఎక్కడ కరెక్ట్గా ఉంది అది తెలుస్తుంది. దేని ద్వారా? లొకేటర్ కంట్రోల్ ద్వారా. అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో ఉందా? లొకేటర్ కంట్రోల్ ద్వారా ఏం తెలుస్తుంది? ఎగ్జాక్ట్గా ఐటమ్ ఎక్కడ ఉంది? సబ్ యూనిటరీలో ఉందా? ఐటమ్ లెవెల్లో ఐటంలో ఉందా? లేదా ఏముంది? ఆర్గనైజేషన్లో ఉందా? ఏ ఆర్గనైజేషన్లో తెలుస్తుంది. ఈడేముంది? రీజన్ కంట్రోల్ అనేది ఇట్ యూజ్ ట్రాక్ ఆర్ మోడిఫై ద ఐటమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఇప్పుడు ఎగ్జాంపుల్కు కడపలో ఉంది ఐటము, ట్రాక్ చేస్తాము. కావాలంటే మీరు మోడిఫై చేయొచ్చు. బెంగళూరు నుంచి తిరుపతిలో పెట్టచ్చు, కడప నుంచి తిరుపతిలో పెట్టచ్చు, తిరుపతి నుంచి గుంటూరులో పెట్టచ్చు. అది దేనికి ఉంటుంది ఎలిజిబుల్? రీజన్ కంట్రోల్కి ఉంటుంది. ఏంటమ్మా? ఇప్పుడు దీని డిఫరెన్స్ చెప్పు. దీని వర్క్ అయింది, దీని వర్క్ అయింది. లొకేటర్ కంట్రోల్ అంటే ఏంది? ఇంపార్టెంట్ ఇది. స్టాక్ లొకేటర్ అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ ఐటమ్ ఉన్నది పర్టికులర్ ఎగ్జాక్ట్ ఐటమ్ ఎక్కడ ఉందో చెప్పడం సార్. ఓకే. రీజన్ కంట్రోల్ అంటే ఐటమ్ ని వన్ ప్లేస్ టు అండర్ ప్లేస్ షిఫ్ట్ చేస్తూ చెప్పడం. కావాలంటే మోడిఫై చేసుకో. ఓకేనా? మోడిఫై చేయొచ్చు, లేదా మోడిఫై అంటే కావాల్సిన కూడా మనం పెట్టుకోవచ్చు. అంతే కదా? మోడిఫై అంటే అదే కదా. సో మూడోది లాట్ కంట్రోల్ ఆర్ లాట్ నెంబర్. అంటే నార్మల్ ఇట్ ఈజ్ అడాప్టెడ్ టు ట్రాక్ బల్క్ క్వాంటిటీ ఆఫ్ ది ఐటమ్స్. అంటే బల్క్ క్వాంటిటీలో ఒకటేసారి దీన్ని ట్రాక్ చేయొచ్చు మనం. సో ఒకవేళ ఇంటర్వ్యూ ప్యానల్ అడిగితే మీరు జస్ట్ సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయంటే 4 చెప్పండి. వాట్ ఆర్ ద డెప్త్గా చెప్పమంటే ఈ మీనింగ్ చెప్పండి. సీరియల్ కంట్రోల్. వాట్ ఇస్ ద సీరియల్ కంట్రోల్ నెంబర్? ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ ద ఐటమ్. నార్మల్ ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫర్ కాస్ట్లీ సర్వీస్ ప్రొడక్ట్, వారంటీ ఐటమ్, ఎక్విప్మెంట్ అండ్ మిషనరీస్ ఐటమ్. ఏమన్నా మీకు ఏమైనా చెప్పాలి? దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏమన్నా ఇక్కడ? సీరియల్ కంట్రోల్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా వద్దా? ఇవ్వండి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్కు డెల్ ఉంది, డెల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, డెల్ ల్యాప్టాప్స్లో ఏముంటుంది? డెల్ లాటిట్యూడ్ ఉంది, అవునా? ఇంకేమున్నాయి? డెల్లోనే ల్యాప్టాప్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ 4GB ర్యామ్ ఉంటాయి, 8GB ర్యామ్ అన్నీ ఉంటాయి. సో ఇదేముంటుంది? ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ లాటిట్యూడ్లోనే 8GB ర్యామ్ ఉంటాయి. ఓకే, 8GB ర్యామ్ 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కస్టమర్కి ల్యాప్టాప్ అమ్ముతాడు, ఇంకో కస్టమర్ సేమ్ ల్యాప్టాప్ అమ్ముతాడు. వాడేం చేస్తాడు? వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అయినారు. ఒకటి పోయింది అనుకో, ఇది పాతది ముందు కొని ఉంటాడు, ఇంకోటి కొత్తది లేటెస్ట్ కొని ఉంటాడు. వాడేం చెప్తాడు? పాత ల్యాప్టాప్ పోయింటుంది కానీ కొత్త ల్యాప్టాప్ పోయిందని తీసుకొచ్చాడు. అప్పుడు ఎలా ట్రాక్ చేస్తాం మనం?
కష్టం కదా. సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ బేస్ సీరియల్ చేసుకుని నెంబర్. ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తావు నువ్వు 8 GB ర్యామ్ ల్యాప్టాప్ అయినా సేమ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్ అయినా సరే ప్రతి ఒక్క దానికి సీరియల్ నెంబర్ 1 ఉంటుంది. సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 లేదా ఈ సీరియల్ నెంబర్ A, B అట్లా పెట్టుకుంటాం. వాడు ఏం చెప్తాడు, అరే నువ్వు వాడు అడిగినా కూడా నువ్వు నీకు ఇచ్చింది నీ సీరియల్ నెంబర్ A లేదా సీరియల్ నెంబర్ 1 ల్యాప్టాప్ ఇస్తాను నీకు, నువ్వు తీసుకొచ్చింది సీరియల్ నెంబర్ 2 ల్యాప్టాప్, ఎలా ఇస్తావు? దానివల్ల ఉపయోగం ఉందా లేదా సీరియల్ నెంబర్స్ వల్ల? సార్ ఏమైనా డౌట్ ఉందా? మీరేమంటాడు? ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీస్ ఆఫ్ ద ఐటమ్స్. నార్మలీ ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫర్ కాస్ట్లీ ఐటమ్స్. కాస్ట్లీ ఐటమ్స్ ఏముంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్కు కార్లు ఉన్నాయి. కార్లకు ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు పంచే ఉంది, మల్టిపుల్ పంచెస్ ఉంటాయి. బ్లూ కలర్ సేమ్ కలర్స్ బ్లూ కలర్ కార్లు ఉంటాయా? రెడ్ కలర్ కార్లు ఉంటాయా? సేమ్ పంచులోనే వైట్ కలర్ కార్లు మల్టిపుల్ ఉంటాయా? కానీ కంపెనీ సేమ్ టాటానే ఉంటుంది. దాన్ని ఎలా కనుక్కుంటాం మరి? ఇంజిన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ అంటే దాని లాంగ్వేజ్లో చార్జీ నెంబర్ అంటారు. అవునా? ఛాన్సీ నెంబర్. అంతే కదా. ల్యాప్టాప్ కాంటాక్ట్లో సీరియల్ నెంబర్ అంటారు. ఒక్కొక్క టర్మినాలజీ దాంట్లో ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అంతా సేమే కదా. టర్మినాలజీ వర్డ్ మారుతుంది అంతే. చార్జీ నెంబర్ అంటే ఏంది? ఈక్వల్ టు సీరియల్ నెంబరే, అంతే కదా. ఐడియా ఉందా ఎక్కడ ఉంటుంది అది? ఇంజిన్ మీద ఇంజనీరింగ్ కార్డు అని ఉంటుంది. ఏడో ఒకసారి పెట్టాడు, లేదా డోర్ దిగాక రైట్ సైడ్ ఏడో కింద డార్క్లో పెట్టుంటాడు. మొబైల్ ఇప్పుడు ఎందుకు మన బైకులు కూడా ఉంటుంది చూసారా? హ్యాండిల్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తమ్ముడు? హ్యాండిల్ దగ్గర. హ్యాండిల్ దగ్గర ఉంటుందా చార్జ్ నెంబర్? కింద ఉంటుంది. కింద ఉంటుంది చూసినావా? మనం కాలు పెట్టుకుంటాం చూసినావా? యాక్టివాలో కానీ బ్రేక్ అన్నో సైడ్లో ఉంటుంది చూడండి ఒకసారి. ఓకేనా? ఏం పవన్ యోగి జాయిన్ అయినాడా? ఉన్నాను. ఓకే యోగి, కొంచెం నువ్వు చూసుకో యోగి. ఓకే అన్న. అప్లికేషన్ పనిచేస్తాను. లేదన్నా, వస్తానన్నా, వెన్స్డే వస్తానన్నా. చూడు, నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతాను. వెన్స్డే వస్తాను. రేపు అది మొన్నటి మార్నింగ్ వెళ్తాను. సరే అయితే ఇంకేముంది? చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇష్యూస్ ఎక్కువ వచ్చేది ఏడరా అంటే ఇన్వెంటరీలో ఎక్కడ వచ్చినా కూడా ఇష్యూ రిజాల్వ్ చేయొచ్చు, కానీ ఈ కంట్రోల్స్ కాడ కొంచెం ఇబ్బంది పడతారు అందరూ. ఓకే, ఫస్ట్ చూద్దాం. కానీ ఇదేం పెద్ద మ్యాటర్ కూడా కాదు, కష్టమైన వర్క్ కూడా కాదు. లొకేటర్ కంట్రోల్ ఏమున్నాము? లొకేటర్ కంట్రోల్. అన్న ఒక్క నిమిషం అన్న. హర్ష అన్న, హర్ష ఒక్కసారి రిస్ట్రిక్టెడ్ ఇన్వెంటరీ అది చెప్పారు కదా, నాది ఒక్కసారి చెప్పండి అన్న. రిస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ చెప్పాను. రిస్ట్రిక్టెడ్ ఇన్వెంటరీ పెట్టుకోవచ్చు, లేకపోతే సబ్ ఇన్వెంటరీ. మన పాయింట్ ఆఫ్ లో రిస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ చెప్పాను. ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్. దానికి డెఫినేషన్ మీనింగ్ చెప్పారు కదన్నా, అది ఒక్కసారి చెప్తారా? ఓకే, ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ సబ్ ఇన్వెంటరీ. ఆల్రెడీ డయాగ్రామ్ కూడా ఇచ్చిన. పవన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తావా? పవన్ రెడ్డమ్మా ఏంది చెప్పండి. మీరు వచ్చిన కానీ చెప్పండి, తప్పేం లేదు. మనం నేర్చుకోవడానికి ఉన్నాం ఇక్కడ. తప్పు చెప్పండి. 3 sub inventories sir, Bangalore, Guntur, Tirupati. In these 3 sub inventories, 1 sub inventory will restricted. అంటే ఈ గుంటూరు సబ్ ఇన్వెంటరీని రిస్ట్రిక్ట్ చేస్తే ఆ సబ్ ఇన్వెంటరీ నుంచి మనం ఎక్కడికి ఏ ఐటమ్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనము బెంగళూరు నుంచి తిరుపతికి మాత్రమే అప్పుడు ఐటమ్స్ అనేవి తీసుకోగలుగుతాం. అది నీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ కావాలంటే పెద్దరాయుడు సినిమా చూసినావా? హర్ష చూసినావా పెద్దరాయుడు సినిమా? చూసానన్నా. దాంట్లో మోహన్ బాబు ఇంటికి ఎవరు పోవద్దని రిస్ట్రిక్ట్ చేస్తాడు పెద్దరాయుడు. అవునన్నా, అర్థమైందా? ఇంకా అర్థమైంది నా. ఒక్కసారి అది డెఫినేషన్ చూపిస్తారన్నా? డెఫినేషన్ ఒక బుక్లో ఉంది కదా, నీకు పంపించినా కదా, చూస్తాను. ఓకేనా, మీకు మెటీరియల్ ఆల్రెడీ పెట్టా కదా నేను, దాంట్లోంచే చెప్తున్నా. ఇట్ ఈస్ టు ట్రాక్ ద వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద పర్టికులర్ లొకేటర్స్. ఆ పర్టికులర్ లొకేటర్లో ఉన్నదాన్ని పర్టికులర్ లొకేటర్ ఆఫ్ ది సబ్ యూనిట్, అంటే ఏదైతే సబ్ యూనిట్లో ఉన్నదో ఏదేం చెప్పినామో ఆ పర్టికులర్ సబ్ యూనిట్లో మళ్ళీ చెప్తాం. మన ఇటు ఉంటుంది రో ర్యాక్ బిన్ అని చెప్పినా కదా, లేదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడున్నదో దాన్ని ట్రాక్ చేస్తాం, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. లేదంటే మీరేం ఇప్పుడు కావాలంటే డైరెక్ట్గా సబ్ యూనిట్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు,
దీని మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఇట్ ఈస్ టు ట్రాక్ ద ఐటమ్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద పర్టికులర్ లొకేటర్ ఆఫ్ ది పర్టికులర్ సబ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాము ఇప్పుడు చూడండి, మీకు ఇంకా డెప్త్గా కావాలంటే ఆంధ్ర ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ బెంగళూరులో ఇది బెంగళూరు, ది ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ సబ్ ఇన్వెంటరీయా? సో సబ్ అంటే బెంగళూరులో ఎక్కడ ఉంది సబ్ యూనిటరీ? సిలిగురిలో ఉంది, కేఆర్పురం. ఏం చేసినాను 1 2 3 నేను చేసినాను, దీన్ని రిస్ట్రిక్ట్ చేసినాను. అంటే ఇప్పుడు నేనేం మొత్తం బెంగళూరు సబ్ యూనిట్ అంతా రిస్ట్రిక్ట్ చేయట్లేదు, దేన్ని రిస్ట్రిక్ట్ చేసినాను? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. ఏం రిస్ట్రిక్ట్ చేసినాను నేను ఇప్పుడు? ఓన్లీ లొకేటర్స్ రిస్ట్రిక్ట్ చేసినాను. ఎవరో ఇద్దరు కనెక్ట్ మా మ్యూట్లో పెట్టండి మా పట్లాన వాళ్ళు. ఓకే, ఇక్కడ ఏమైంది? నేను బెంగళూరు ఉంది, బెంగళూరులో సబ్ యూనిట్ మొత్తం నేను రిస్ట్రిక్ట్ చేయట్లే. ఇక్కడ దేని రిస్ట్రిక్ట్ చేసినాను? ఆ బెంగళూరులో ఒక పర్టికులర్ లొకేటర్ మాత్రమే ఓన్లీ లొకేటర్. ఏ లొకేటర్ మాత్రమే. ఓకేనా? ఏ లొకేటర్ చేసినా ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లోనే థర్డ్ ఫ్లోర్ ను రిస్ట్రిక్ట్ చేసినా ఇక్కడ, అంతే కదా? లేదు అంటే మొత్తం కావాలంటే మొత్తం గుంటూరుని రిస్ట్రిక్ట్ చేసేయచ్చు మొత్తం. లేదనుకుంటే ఒక లొకేటర్. ఇప్పుడు ఆ గుంటూరుని మనం రిస్ట్రిక్ట్ చేస్తే అక్కడ నుంచి మనం తెప్పించుకునే దానికి పాసిబిలిటీ లేదు కదన్నా? అంతే కదా, నీకు ఇది మొత్తం సబ్ యూనిట్ అన్నిటిని రిస్ట్రిక్ట్ చేసి ఏం చేస్తావు? మన దగ్గర ఐటమ్ ఉన్నప్పటికీ కూడా అది రిస్ట్రిక్ట్ చేసి తెప్పించుకునేదానికి లేదు. ఏం చేయలేవు. ఇప్పుడు మోహన్ బాబు మంచోడే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో మొత్తాన్ని ఏం చేసినాడు, ఎలా వేసినాడు, ఏం చేస్తావు? ఇంకా ఏమైనా చేయగలుగుతావా? పర్టికులర్ లొకేటర్స్ ఇప్పుడు ఏం చెప్తావు? మోహన్ బాబు ఫ్యామిలీ అందరూ మాట్లాడచ్చు ఎక్సెప్టెడ్ మోహన్ బాబు చెప్తారు, వాళ్ళ వైఫ్తో అందరితో మాట్లాడచ్చు అంటారు. అప్పుడు ఎవరిని రిస్ట్రిక్ట్ చేసినట్టు మనం? ఒక్కడనే, కానీ ఫ్యామిలీని కాదు కదా. క్లియరా హర్ష? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ అన్న, క్లియర్ అన్న. ఇన్వెంటరీ కావాలంటే ఇన్వెంటరీ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మనం మాట్లాడేది ఏంది? పర్టికులర్ సబ్ ఇన్వెంటరీలో ఆఫ్ ది లొకేటర్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్ నా, థ్యాంక్ యూ. ఓకే, సబీర్ జాయిన్ కదా? సబీరు, వినోద్, భరత్ ముగ్గురు. భరత్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు. వినోద్ లేడు కదా? వినోద్ భరత్ ఇద్దరు ఒకేసారి ఉన్నారా? ఓకే, మనం ఏం చేస్తాం? లొకేటర్ కంట్రోల్లో ఏం చేస్తాం? ఫస్ట్ సినారీ ఏంది? ఆర్గనైజేషన్ లెవెల్ ప్రీ స్పెసిఫైడ్. చూడండి మీరు ఇక్కడ ఇస్తారు చూడండి, హౌ మెనీ సినారీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సినారీ 1, సినారీ 2, సినారీ 3. మీరు చెప్పండి ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఎక్కడెక్కడ ఐటమ్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఏంది? లొకేటర్ కంట్రోల్ అంటే ట్రాక్ వేర్ ఎగ్జాక్ట్ లయింగ్ ఇన్ ద సబ్మిట్, ఎక్కడ ఐటమ్ ఉన్నది చెక్ చేస్తాం. ఎక్కువ ఇష్యూస్ వచ్చేది ఇక్కడే ఇన్వెంటరీలో. 4. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఆర్గనైజేషన్ లెవెల్, ఇది ఆర్గనైజేషన్ లెవెలే, అవునా? అవును. ఇది ఆర్గనైజేషన్ లెవెలే, ఇది ఆర్గనైజేషన్ లెవెలే. అంటే ఏం మారింది ఇక్కడ? ఫ్రీ స్పెసిఫైడ్ అయింది, ఇక్కడ డైనమిక్ అయింది. అంతే కదా? ఇదేంది? ఇది సబ్ యూనిట్ లెవెల్. ఎక్కడ చేస్తున్నాం ఇక్కడ? అంటే ఇదేముంది? ఈ ఆర్గనైజేషన్ లెవెల్లో ఇక్కడ సబ్ యూనిట్ లెవెల్ చెక్ చేస్తాం, ఇక్కడ ఐటమ్ లెవెల్లో ట్రాక్ చేస్తున్నాం ఐటమ్స్ను. ఈ సినారియోలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? కొంచెం. సరే, నేను డైరెక్ట్ అప్లికేషన్లో చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఓకే, ఫస్ట్ సినారియో లొకేటర్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఫర్ ప్రీ స్పెసిఫైడ్. ఓకేనా? ఈ సినారియో గురించి మాట్లాడదాం. ఫస్ట్ లొకేటర్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఫర్ ప్రీ స్పెసిఫైడ్ అంటే ఏం చేస్తాం? సినారియో 1, వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్?
Go to organization parameters window, define stock locators, define query subunitary and define locators. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్గనైజేషన్ పారామీటర్స్కి ఎలా ఉన్నాడు? ఓకే, ఫస్ట్ స్టెప్, వాట్ ఈస్ ద నావిగేషన్ పార్ట్ టు గో టు ద ఆర్గనైజేషన్ పారామీటర్స్? ఈ సినారియో చెప్తున్నాను నేను, ఆర్గనైజేషన్ లెవెల్ ప్రీ స్పెసిఫైడ్ అని. ఓకే, అప్లికేషన్ చూపిస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. గో టు ఆర్గనైజేషన్ పారామీటర్స్ విండో. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద నావిగేషన్ పార్ట్ ఆర్గనైజేషన్ పారామీటర్స్? మీకు తెలియకపోతే కంట్రోల్ ఎల్, ఇది మాత్రం చేయొద్దు, మీరు ప్రాక్టీస్ అంతా అయినాకనే చేయండి. ఓకేనా? సెటప్ ఆర్గనైజేషన్ పారామీటర్స్. ఇక్కడ ఇదేనా మనం అనేది ఫస్ట్ సెటప్. గో టు ఆర్గనైజేషన్ పారామీటర్స్ విండో. ఆర్గనైజేషన్ పారామీటర్స్ విండోలో ఇదేముంది? ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? లొకేటర్ కంట్రోల్సా? దేని గురించి మాట్లాడుతున్నాం? లొకేటర్స్ కంట్రోల్. లొకేటర్ కంట్రోలే కదా. సుశాంత్ జాయిన్ అయినాడా క్లాసు? అభి అన్నా సుశాంత్ జాయిన్ అయ్యాడా క్లాసు? తెలియదన్నా. జాయిన్ కాలేదు. వాళ్ళ నాన్నగారు ఏమో మల్టిపుల్ ఫోన్లు చేస్తారు నాకు, వీళ్ళేమో జాయిన్ గారు. ఓకే, లొకేటర్ కంట్రోల్ ఇక్కడ ఏముంది? ఇది ప్రీ స్పెసిఫైడ్ ఓన్లీ. చూడండి, సుశాంత్ ఏ క్లాస్ జాయిన్ కాలేదే? రేపు నుంచి రికార్డింగ్స్ ఇవ్వను నేను. కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఏమో రేపు నుంచి రికార్డింగ్స్ ఏంటి తమ్ముడు? నాకు ముందు ఇంటిమేట్ చేయకపోతే రికార్డింగ్స్ ఏంటి? నేను ఇంత ఇర్రెగ్యులర్గా ఉంటే ఎట్లా అయిపో? సరే చూసుకో, మరి ఇన్ఫార్మ్ చేయాలి కదా. మీ నాన్న వాళ్ళేమో నాకు ఫోన్ చేసి జాయిన్ అయినారా లేదా అడుగుతారు, మీరేమో అట్లా చేస్తారు. ఇట్లా చేస్తే రికార్డింగ్స్ ఇవ్వను నేను. ఓకే, నేను బయట ఫ్రీగా ఉన్నా కూడా క్లాస్లో మాత్రం నేను స్ట్రిక్ట్గానే ఉంటాను, నేను చెప్తున్నాను ముందే. ఓకే, ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ లెవెల్ ప్రీ స్పెసిఫైడ్, ఆర్గనైజేషన్ లెవెల్ డైనమిక్ లెవెల్. 2 సినారియో లీటర్ కవర్ అయినాయా? ప్రీ స్పెసిఫైడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ సినారియో. డైనమిక్ ఎంట్రీ లెవెల్ తీసుకుంటే ఏమవుతుంది? సెకండ్ సినారియో. ఇట్స్ క్లియర్ రైట్? హర్ష ఇప్పుడు క్లియర్ అని డౌట్? క్లియర్ అన్నా. సో సేమ్ రెండోది అని కావాలంటే ఇక్కడికి వచ్చి డైనమిక్ మార్చుకుంటాను. ఫస్ట్ వచ్చి ఏమవుతుంది? ప్రీ స్పెసిఫైడ్ ఓన్లీ. We cannot update this field when there is a on-hand quantity or transaction exist. We can't update this field when there is a on-hand quantity transaction exist. తీసుకోవట్లేదు చూడండి, ప్రీ స్పెసిఫైడ్ ఇస్తున్నాను, తీసుకోవట్లే. డైనమిక్ ఇస్తున్నాను, తీసుకోవట్లే. సో ఇప్పుడు ఏముంటుంది? కనీసం చూద్దాం, ఏపీలో చెక్ చేద్దాం. బెంగళూరులో ఉంది, ఇప్పుడు ఏపీలో చెక్ చేద్దాం. మీకు ఒకవేళ ఇది వర్క్ కాకుండా కూడా ఇబ్బంది లేదు, ఇంత చాలా డెప్త్గా అయిపోయినావు లాస్ట్ క్లాసెస్, అన్ని వీడియోస్ ఇప్పుడే పంపిస్తాను, దాన్ని చూసుకోండి. డైరెక్ట్గా ప్యూకి వెళ్ళిపోదాం. అని ట్రాన్సాక్షన్స్ నో చేంజ్ ఆర్గనైజేషన్. ఏపీలో చూద్దాం. ఒకటన్నా ఒక ఆర్గనైజేషన్లో అయినా పనిచేస్తే బాగుంటుంది. సెటప్స్ ఆర్గనైజేషన్ పారామీటర్స్ ప్రీ స్పెసిఫైడ్ ఓన్లీ నో. ఓకేనా? సో కంట్రోల్స్ స్కిప్ చేస్తున్నాను, నేను నుంచి కంట్రోల్ స్కిప్ చేస్తున్నాను. మీరు రికార్డింగ్ చూసుకుంటారు ఇవి, ఈ టాపిక్ రికార్డింగ్ తీసుకోండి.
చాలా క్లియర్గా ఉన్నాయి నీకు అవి. ఎంత డెప్త్గా చెప్పినాను ఇప్పుడే చేస్తాను రికార్డింగ్స్. లైన్లో ఉండండి, అడిగి అయిపోతుంది. ఎంత ఇంతకుముందు ఏ మెయిల్ నుంచి వచ్చినాయి మీకు? ఎవరున్నారు ఇక్కడ? వెంకట్ అన్నా నా రికార్డింగ్ ముందు రాలేదు కదన్నా. అవునా? ఏ మెయిల్ నాగా BT16@gmail. అది ఇప్పుడు కరెక్ట్, ఇది ఇప్పుడు కరెంట్. అది ఇంతకుముందు వాళ్ళకి ఇది లేదు. ఒక్కొక్కరికి ఒక మెయిల్ పెడతాను మళ్ళీ. ఎస్ఎం మళ్ళీ ఎస్ఎం ఫంక్షనల్ అయినా అయిపోయినాక పంపించలే అన్న, తర్వాత అయిపోయినా పంపించానా? కానీ ఈ టాపిక్స్ మొత్తం చాలా డెప్త్ కంటే చాలా డెప్త్ ఎక్కున్నాం దీన్ని. ఈ టాపిక్ మిస్ అవ్వద్దు. ఓకే, సో పర్చేసింగ్ వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా. ఓకే, ప్లానింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్లానింగ్ కాన్సెప్ట్స్ పర్చేసింగ్ తర్వాత చెప్పుకుందాము, ఇక్కడ చెప్పలేము మనం. ప్లానింగ్ అంటే కౌంటింగ్. ఓకేనా? సో నెక్స్ట్ మాత్రం ఇది మాత్రం ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. కంట్రోల్స్ ఎన్ని సినారియాలు చెప్పినాం అంటే మల్టిపుల్ సినారియాలు చెప్పినాం. అంతకుముందు బ్యాచ్ వాళ్ళకి పనిచేయలేదు, ఇది లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి పనిచేసింది. ఆ కసంతా తీసుకునేవాడ. ఓకేనా? నెక్స్ట్ కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనేది ప్లానింగ్ కాన్సెప్ట్స్. అవి మన ఫినాన్షియల్ సెటప్స్ లేకుండా, పర్చేసింగ్ సెటప్స్ లేకుండా మనం చేయలేము అవి. ఓకేనా? సో కాబట్టి సెటప్స్ అయిపోయినాక ఇక్కడికి వస్తాం. సో మీకు ఇక్కడ పెండింగ్ ఏముందంటే ఇన్వెంటరీలో పెండింగ్ టాపిక్ ఏముంది? ప్లానింగ్ కాన్సెప్ట్ పెండింగ్ ఉన్నాయి. ప్లానింగ్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ కౌంటింగ్. ఇది పర్చేసింగ్ అయిపోయినాక చెప్పుకుందాం. ఓకేనా? సో లాస్ట్లో గుర్తు చేయండి, పంపిస్తాం. నెక్స్ట్ పర్చేసింగ్. సో మనం ఇంకా పర్చేసింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయట్లేదు? నిన్న ఎవరైతే క్లాసులు విని ఉంటారో వాళ్ళకు మాత్రమే పర్చేసింగ్ అర్థమవుతుంది. ఎన్నోళ్ళకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లాస్కి వినేసి రండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నాయా నేను పర్చేసింగ్ థియరీలో ఎవరికన్నా? ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మళ్ళా. ఏమన్నా శ్రావంతి, ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా నీకు? లేదు సార్, క్లియర్ ఉంది. సో అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మనం ఇన్వెంటరీ, పిఓ, ఓఎం అట్లీస్ట్ 2 మోడల్స్ నేర్చుకోండి. ఏదైనా సరే అట్లీస్ట్ 2 మోడల్స్ పర్ఫెక్ట్గా ఉండండి. ఓకేనా? ఓకే సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఇక్కడ నుంచి మిస్ అవ్వద్దు మీరు ఎవరే కానీ. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడిగేది వాడు ఏం అడుగుతాడంటే ఫస్ట్ పర్చేసింగ్ సైకిల్ చెప్పుకుంటాడు హై లెవెల్లో. పీటీపీ సైకిల్ అన్నా ఇదే, ఆర్ పిఓ అన్న ఇదే, పర్చేసింగ్ సైకిల్ అన్నా ఇదే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాము? స్టెప్ 1. స్టెప్ 1లో ఏముంటుంది? ఏంది? రిక్వేషన్. రిక్వేషన్ అంటే ఏందో మీకు తెలుసు, నో నీడ్ టు డిస్కస్ అగైన్. తర్వాత ఏముంటుంది స్టెప్ 2లో? ఆర్ఎఫ్క్యూ. వాట్ ఈస్ ద ఆర్ఎఫ్క్యూ? Request for quotation. కొటేషన్. థర్డ్ది స్టెప్ 3. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనుకో, ఇంకొక గంట పడుతుంది మనకు, అవసరం లేదు కదా. కొటేషన్ ఏం హర్ష అవసరమా? యోగి ఎరడమ్మా? అవసరం లేదు. కొటేషన్, కోట్ అనాలిసిస్. ఊరికి చెప్పినట్టు చెప్పుకుంటా పోతే ఊరికి టైం వేస్ట్ కదా మనకు. కోట్ అనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ 5. కోట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ రిక్వెషన్ కావాలన్నాము, కావాలని దానికి బయట వాళ్ళకి పంపించినాము ఆర్ఎఫ్క్యూ ద్వారా. బయట వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళ సప్లయర్స్ అందరూ మనకు రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. హూ ఇస్ ద బెస్ట్ సప్లయర్, ఏది కరెక్ట్ మనకు సూటబుల్ అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం పర్చేజ్ చేస్తాం. పర్చేసింగ్ ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్. సో తర్వాత ఐటమ్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? రిసీవింగ్ ఫ్రమ్ వేర్? ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటాం? ఎవరుమా? Supplier. సప్లయర్. రిసీవింగ్ అయిపోతానే ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఈజ్ నథింగ్ బట్ Bill.
మనం ఏం చేస్తాం? పేమెంట్. పేమెంట్, అంతే కదా. బిల్లు లేకనే పేమెంట్ చేస్తారా మీరు? No. ఎవరైనా ఉన్నారా? సార్ పే చేస్తావు నువ్వు? చెయ్యం నా లేదు. క్రెడిట్ మీద అయితే చెప్పలేం, మళ్ళీ పే చేయాల్సింది. ఏది చెప్పు, ఓపెన్గా అదిలే ఉండేది అంతా మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉండేది. తప్పులు చేస్తే తప్పేంలే. బిల్ అనేది జనరేట్ అవుతుందన్న, పేమెంట్ అనేది మనం క్రెడిట్ మీద అది అగ్రిమెంట్ మీద మళ్ళీ డిపెండ్ అయి ఉంటుందన్న. సరే, ఎవరైనా సరే బిల్లు లేకనా అమౌంట్ పే చేస్తారు ఎవరన్నా? హర్ష పే చేస్తాడంట. సార్. హర్ష అంటే బాగా డబ్బులు ఉండాలి, ఆయన పే చేస్తాడు. ఇంకెవరైనా పే చేస్తారు? లేదు సార్. నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్తావు, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 షర్ట్లు 10 ప్యాంట్లు కొంటావు. వాడు ఒక 20,000 అయిందంటాడు. సరే, నువ్వు బిల్లు వేయరా, నేను క్రాస్ చెక్ చేసి చెప్తానంటావా, లేకపోతే ఏదో 20,000 ఇచ్చేసి వచ్చావా? బిల్ ఏమంటారు? బిల్ చూస్తానన్న. ఇల్లే వేసుకున్నాను. మరేంది అగ్రిమెంట్ అయ్యి అని చెప్పాను ఇక్కడ. దేనికైనా అంటే బిల్లు. క్రెడిట్ బేస్ కూడా అడిగిన, అది కూడా చెప్పానన్న నేను. ఓకే, ట్రాన్స్లేషన్ ఫైనల్గా ఏమవుతుంది? స్టెప్ 10 క్లోజ్. ఇంకా మీకు ఇంకా డెప్త్గా కావాలంటే స్టెప్ 10 ఇక్కడ వరకు చెప్తే చాలు, 10వ నెంబర్ వరకు చెప్తే చాలు. ఇంకా కావాలంటే కొంచెం ఎవరైనా క్లవర్గా ఉన్న వాళ్ళు ఏమున్నది, జనరల్ ట్రాన్స్పోర్ట్ జిఎల్కి వెళ్తుంది. ఇవన్నీ మనకు అవసరం లేని పని. జిఎల్ పోస్ట్ జనరల్స్. మన వర్క్ ఎంతవరకు? మన వర్క్ క్లోజ్ వర్క్. ఐటమ్స్ రిసీవ్ చేసుకోవడం వరకు మన బాధ్యత. ఇక్కడ వరకే మన బాధ్యత. స్టెప్ నెంబర్ 6 వరకే. ఇదంతా ఏమవుతుంది? ఫినాన్స్. ఎంత ఉంది టైం ఇంకా ఇక్కడ? 5 minutes. 11:30 కనెక్ట్ అవుదాం. బ్రేక్ 1 వరకు ఉంటుంది ఈరోజు. ఓకేనా? 11:30 కనెక్ట్ అవుదాము. 15 minutes బ్రేక్. కావాలా అవుతా బ్రేక్? ఓకే. 11:30 కనెక్ట్ అవ్వండి. 1 వరకు ఉంటుంది. కానీ ఈరోజు మిస్ అవ్వద్దు క్లాసెస్ ఎవరే కానీ. సార్ చెప్పు రెడ్డమ్మా. సార్ నాకు అక్కడ నేను ఫోటో పెట్టాను కదా సార్, అది నాకు డౌట్ రిజాల్వ్ కాలేదు సార్. ఎంత ట్రై చేస్తా ఉన్నా, అది కొంచెం చెప్పండి సార్. నీకేం చెప్పినా నేను? రమ్మని చెప్పా. అవును సార్, కానీ ఇక్కడ నాకు మా ఫాదర్ కుదురుకోవట్లేదు సార్. నాన్న ఇంట్లో లేరు, అందుకనే రాలేకపోయాను. లాస్ట్లో చెక్ చేద్దాంలే. ఓకే సార్. ఓకే, 11:30 కనెక్ట్ అవ్వండి. సో క్లాసెస్ అయితే మిస్ అవుతుంది. ఈరోజు మిస్ అయితే మీకు ఇంకా అర్థం కావు. ఓకే మరి, బాయ్. అట్లే కావాలంటే ఉండండి, మీట్లోనే. నేను మ్యూట్ పెట్టేస్తున్నాను.